వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. గ్రూప్ 1 వివాదం ఏపీలో దుమారం రేపుతోంది. డిఎస్సీపై వైసీపీ ఆందోళనలు చేపట్టగా వైసీపీని ఇరుకున పెట్టేందుకు వారి హయాంలో జరిగిన గ్రూప్ 1 అవకతవకలను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దాంతో రెండు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ వాల్యుయేషన్ పైన ఆరోపణలు చేయడం 165 మంది జీవితాలను అదలాకుతలం చేసే ప్రయత్నమే అని అన్నారు. 2019కి ముందే చంద్రబాబు హయాంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగాయని, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ మాత్రమే తాము నిర్వహించామన్నారు. ఇక కోర్టు నిర్ణయం మేరకే వాల్యుయేషన్ మాన్యువల్ గా జరిగినప్పుడు అక్రమాలకు తావెక్కడ ఉందని ప్రశ్నించారు. ఇదే అంశంపైన ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ అదేవిధంగా తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ అదేవిధంగా షేక్ మొహినుద్దీన్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, ఇక గురునాథం గారు టీడీపీ నుంచి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మస్తాన్ రావు గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఈ వ్యవహారం చూస్తున్నాం, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ అంశం ఒక రకంగా ఏపీలో చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. అటు వైసీపీ నిరసనలు కానీ, అటు శాసన మండలిలో ఇదే అంశాన్ని చాలా బలంగా చెప్పినప్పటికీ ఆ తర్వాత కూడా కౌంటర్ రియాక్షన్స్ ఒక్కొక్కటే కనిపిస్తుంది. బట్ నిన్న జగన్ మాట్లాడిన తర్వాత ఇంకా ఇది ముద్రిపోయింది ఈ అంశం. అటు ఏపీపీఎస్సీకి సంబంధించి, డిఎస్సీకి సంబంధించి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ అంశాలు చూస్తే కూడా ఎవిడెన్స్ బేస్డ్ అలిగేషన్స్ కానీ పొలిటికల్ అలిగేషన్స్ ఉన్నాయా? ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా డిఎస్సి డెలిగేషన్స్ వచ్చినప్పటి నుంచి గమనిస్తే ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ప్రతిపక్షం కానీ ఎవరు ఏమాత్రం వెనక్కి తగ్గదు. సో గవర్నమెంట్ ఏమో ఇప్పుడు దీనిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, మేమన్నీ కూడా పారదర్శకంగా వెబ్సైట్లోనే పెట్టాము, జీవోలు ఇష్యూ చేయటం కావాలంటూ ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా హారిజాంటల్ రిజర్వేషను ఏదైతే కేంద్ర ప్రభుత్వ నియామకాలకు అనుగుణంగా ఇచ్చిందో, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఎన్ని అంశాలు ఉండాలనేది కూడా తేటతెల్లంగా చెప్తా ఉంది. రెండోది ఏంటంటే విద్యాశాఖ అధికారులు ఎవరైతే పరీక్షలు నిర్వహించారో, నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరితో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టించడం, లేదంటే కేస్ టు కేసు రండి, మీరు ఎవరన్నా వస్తే మేము వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేస్తాం, వాళ్ళకి ఎందుకు ఆ ఉద్యోగాలు రాలేదనేది చెప్తాం. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ ఏముంటుంది, అసలు పేపర్ లీక్ అయిందనేది ఒకటి ప్రధానమైన ఆరోపణ. తర్వాత స్పోర్ట్స్ కోటాకి సంబంధించి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అనేది రెండో ఆరోపణ. మూడోది ఏంటి, 15 లక్షలు 20 లక్షలకి పోస్టులను అమ్ముకున్నారు, దానికి సంబంధించిన ఆడియో రికార్డులు ఉన్నాయి అనేది వెళ్తాం. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ఒక ప్రణాళికాబద్ధంగా ఆమరణ నిరాహార దీక్షలు, ర్యాలీలు, అదేవిధంగా ఇంకా అనేక రకాలైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి. అదే ఏంటంటే ఏదైతే ప్రజల దగ్గర ప్రెస్ మీట్లో కానీ, టీవీ డిబేట్లో కానీ వెలుగెత్తి చాడుతా ఉందో వైఎస్ఆర్సీపీ, సో అది న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళేసరికి తేలిపోయింది. నిజానికి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర ఆధారాలు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే కనీసం ఒక 4-5కి సంబంధించిన ఆధారాలు కనుక కోర్టుకు సమర్పించినట్టే కొంతవరకన్నా శాంటిటీ ఉండేది. సో ఇక్కడ ఏదొస్తుంది, న్యాయ పోరాటం దగ్గర తేలిపోయేసరికి వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు లేదేమో, కేవలం రాజకీయ పరమైన బురద జల్లేందుకు చేస్తున్నారేమో. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఏమంటుందంటే కేంద్రంలో నీట్ ఎగ్జామ్కి సంబంధించి అక్కడ రాజీనామా చేశారు కాబట్టి ఇక్కడ లోకేష్ గారు రాజీనామా చేయాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం అక్కడ అడ్మిట్ అయింది, లీక్ అయింది పేపర్, నీటికి సంబంధించి లీక్ అయింది కాబట్టి దాన్ని రద్దు చేసి ఈ ఎగ్జామ్ పెట్టామన్నారు. సరే, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఆందోళన ఊతలు లేవటం, కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవటం, ఇవన్నీ నేపథ్యంలో దాని మీద ప్రధానంగా రాజీనామా కూడా చేసిన పరిస్థితి. ఇక్కడ వేరే మేమైతే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించట్లేదు, మేము వైట్ పేపర్ లాగా నిర్వహించాము, మీరు ఏదైనా ఉంటే రండి, చర్చకి రండి అంటే సరే. శాసన మండలిలో ఇక్కడ ప్రభుత్వం కూడా ఏంటంటే కొద్దిగా డిఫెన్స్ లో పడ్డది. ఎందుకంటే శాసనసభలో ఏదైతే కేటగారికల్ గా వివరించారో, మరి అదే విషయాన్ని శాసన మండలిలో లోకేష్ గారు ఆ విధంగా ఎదుర్కోలేకపోయారా? ఎందుకంటే బొత్స గారు పదే పదే అడిగారు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పాలని. సో అక్కడ వెనకడికి వేసిన పరిస్థితి.
ఇంకోటి ఏంటి, గ్రూప్ 1 కి సంబంధించి ఇదే సమయంలో సిట్ న్యాయస్థానానికి సిట్కి సంబంధించిన రిపోర్టు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలందరూ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది ప్రభుత్వం వేసిన సిట్ కాదండి, హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ నియమించబడింది గ్రూప్ 1 కి సంబంధించిన అవకాశం. దానిలో ఖచ్చితంగా వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. ఆ యొక్క సంతకాలు కావచ్చు, వాల్యుయేషన్ కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఆ ఆధారాలు బయటపడిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఎవరికైతే 161 మందికి పోస్టులు ఇచ్చారో గ్రూప్ 1 కి సంబంధించి, ఎందుకంటే గ్రూప్ 1 నియామకాలు అంత ఈజీ కాదు. కొన్ని దశాబ్దాల పాటు ఆ 161 మందిలో చాలా మంది జాయింట్ కలెక్టర్లుగా, జిల్లా రెవెన్యూ అధికారులుగా, జిల్లా స్థాయి అధికారులుగా, అటు వాణిజ్య పన్నుల శాఖ కావచ్చు, లేదంటే ఇంకా వివిధ శాఖలకు సంబంధించి వాళ్ళు నిర్వహిస్తారు. అలాంటి పోస్టుల భర్తీలో అవకతవకలు అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు మీద కూడా పడుతుంది, ఆ రాష్ట్రం భవిష్యత్తు మీద కూడా పడుతుంది. సో వాళ్ళని లూప్ లైన్ పోస్టులో, అంటే ప్రాధాన్యత కలిగిన పోస్టులో నియమించవద్దు, వేరే పోస్టులో నియమించాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఏంటి, ప్రతిపక్షం ఆ విధంగా పోరాటాలు చేస్తుంది కాబట్టి అదే సమయంలో వచ్చిన దీన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. సో ఇక్కడ జగన్ గారు ఏంటంటే అక్కడ ఆ విషయాన్ని అంత ఒప్పుకోవట్లా. వాల్యుయేషన్ జరిగినప్పుడు, మాన్యువల్ గా జరిగినప్పుడు దానిలో ఏం జరుగుతాయి అంటే మరి హైకోర్టుకి వెళ్ళి చెప్పలేకపోయారు కదా. హైకోర్టు ఎందుకు ఆ కామెంట్ చేసింది, ఎందుకు అప్రాధాన్య పోస్టుల్లో ఇమ్మని చెప్పింది? జగన్ గారు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. మన పేపర్లో అదంతా కరెక్టే, దానిలో ఏం లేదని అనుకున్నంత మాత్రాన్ని కాదు కదా. సో హైకోర్టు దగ్గర ఏమవుతుంది, డిఎస్సి దగ్గర ఏమో మీ చేతులు ఇచ్చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన గ్రూప్ 1 కి సంబంధించిన అంశాలనేమో అదేం లేదు, మేము బాగానే చేసామంటున్నారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏదైతే గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఒక్కసారిగా ఆరోపణలు ముసురుకున్న పరిస్థితి. సో ఏదో జరిగింది, దీనిలో ఏదో జరిగింది కాబట్టే ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. అయితే దీనిలో ఒకటి చెప్పొచ్చు మేడం, ఏంటంటే టోటల్ గా చూస్తే వైఎస్ఆర్సీపీ ఒకటైతే అడ్మిట్ అయింది, మా మీద ఉన్న డిఎస్సి, మీ మీద ఉన్న డిఎస్సికి సంబంధించి కావచ్చు, లేదంటే మా మీద ఉన్న గ్రూప్ 1 కి సంబంధించిన ఆరోపణలు కావచ్చు, ఈ రెండింటినీ కూడా సిబిఐకి ఇవ్వండి అని ఒక కొత్త డిమాండ్ తెర మీద తెచ్చింది. నిజమే కదా, ప్రజలేమంటారు, దానిలో అవకతవకలు జరగకపోతే రెండు సిబిఐకి ఇవ్వండి. సిబిఐకి ఇస్తే ఏమైంది, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అడ్మిట్ అవుతుందో డిఎస్సికి సంబంధించి వైట్ పేపర్ లాగా బయటకు వస్తుంది కదా, ప్రభుత్వంలో ఏం అవకతవకలు జరగలేదు అనేది కూడా తేలిపోతుంది కదా. అదేవిధంగా గ్రూప్ 1 కి సంబంధించి కూడా, ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది కూడా తేలిపోతుంది. సో ఆ విధంగా ప్రభుత్వం తన సచ్ఛీలతను నిరూపించుకునే అవకాశం అయితే ఉంది. వాళ్ళ డిమాండ్ వెనక ఏ కుట్రలున్నా, కుతంత్రాలున్నా అది పక్కన పెడితే, ప్రజలైతే ఏంటంటే ఖచ్చితంగా రెండింటినీ సిబిఐకి ఇమ్మంటున్నారు కాబట్టి దీనిలో ఇబ్బంది ఏముంది అనేది కూడా ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం. మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వస్తుందో అనేది మనందరం కూడా చూడాలి. అయితే ఇదే విధమైన ఆందోళనలు మాత్రం కంటిన్యూగా జరగటం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు చేసుకునే 121 మంది కానీ, ఇక్కడ 16,347 మంది కుటుంబాలు కానీ నిత్యం ఆందోళనలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది మంచిది కాదు. రేపు పొద్దున మళ్ళీ కొత్త డిఎస్సి కూడా వెళ్ళబోతా ఉన్నారు, రేపు 2 నెలల్లో డిఎస్సి తీసుకెళ్లిపోతా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు గ్రూప్ 1 కి సంబంధించి ఏ విధంగా, దానికి జగన్ గారి రియాక్షన్ ఏదో సరైన విధంగా లేదు. సేమ్ డిఎస్సి మీద ప్రభుత్వం ఏ విధంగా డిఫెన్స్ లో ఉందో, జగన్ గారు కూడా అదే విధంగా డిఫెన్స్ లో వెళ్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎస్, విల్ కమ్ బ్యాక్ టు అండి. ఎస్, తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు, ఏపీలో ఏదైతే ఇప్పుడు యువతకు సంబంధించి ఉద్యోగాలు అనేది చాలా కీలకం. అలాంటి అంశంలో సరే డిఎస్సి అంటూ కూడా ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. అంతకంటే ముందు కూడా ఇప్పుడు గ్రూప్ 1 అని చెప్పేసి ఏపీఎస్సి రిలేటెడ్, డిఎస్సి రిలేటెడ్ రాజకీయాలు జరుగుతున్నాయి. సో ఏంటి, అటు కూటమి ప్రభుత్వం ఏమో ట్రాన్స్పరెన్సీగా ఉంది మాదంతా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ స్కామ్ జరిగింది ఇదంతా అంటూ కూడా చెప్తుంది. సో ఏపీ కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఈ విషయంలో? ఇద్దరిది అనవసరం రాద్దాంతం నా అభిప్రాయం. ముందు డిఎస్సి తీసుకున్నాం. డిఎస్సి ఆల్రెడీ 2025 డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, సెలెక్ట్ చేశారు, తర్వాత ఉద్యోగాలు కూడా చేరారు. ఉద్యోగాలు చేస్తున్నారు. సంవత్సరం నుండి టీచర్లు వచ్చేసి 15,941 మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. దీంట్లో వచ్చేసి కొన్ని స్పోర్ట్స్ కోటాలోనూ, తర్వాత కొన్ని హారిజంటల్ రిజర్వేషన్స్ కదా కొన్ని అవకతవకలు జరిగని చెప్పేసి ఉద్యోగాలు రాని అభ్యర్థులు ఆల్రెడీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పోయారు.
దాదాపు 330 కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అది విద్యార్థులు వచ్చేసి కోర్టుకు పోయారు, కోర్టులో ఉంది. ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, రాని వాళ్ళు వచ్చేసి కోర్టుకు పోయారు, ఆ కోర్టులు కేసుల్లో ఉన్నాయి సుప్రీంకోర్టు, హైకోర్టులో. ఈ మధ్యలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పార్టీ వచ్చేసి దీన్ని అత్తదచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్లు, దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు ఉన్నట్టు ఇప్పుడు వచ్చేసి దాన్ని సుప్రీంకోర్టు ఆల్రెడీ కోర్టులో ఉంది, దాన్ని వచ్చేసి పెద్ద ఇష్యూగా వచ్చేసి దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వచ్చేసి సిబిఐ విచారణకు అడిగితే పిల్లేస్తే అది కూడా కొట్టేశారు. ఈ నేపథ్యంలో వచ్చేసి ఇంకా లోకేష్ రాజీనామా చేయాలా, ఆ డిఎస్సి రద్దు చేయాలా, ఆల్రెడీ కోర్టులో ఉంది. కోర్టు పరిధిలో విద్యార్థులు పోయారు, 330 కేసులు ఉన్నాయి. సిబిఐ వచ్చేసి విచారణ అవసరం లేదని పిల్ కొట్టేశారు. ఇంకా అంతటితో సాధించుకోవచ్చు కదా. అది వీళ్ళు వచ్చేసి దాని పద్దోసం రాద్ధాంతం నిజంగా ఉంటే గన ఆ విద్యార్థుల కేసులు ఉన్నాయి, ఆ కేసులో ఇంప్లీడ్ కాండి, మీరు సుప్రీంకోర్టును హైకోర్టును ఇంప్లీడ్ అయిపోయి దాన్ని వాదించండి ఏమైనా ఉంటే. ఇంకా మీ పరిధిలో లేని అంశాన్ని, కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని పదే లాగడం అనేది వీళ్ళు చేస్తున్నారు. అదే సమయంలో వచ్చేసి ఏపీపీఎస్సికి సంబంధించి ఇది ఎప్పుడుది 2018 నోటిఫికేషన్, ఇప్పుడు 2026లో ఉన్నాం. 8 ఏళ్ల కింద నోటిఫికేషన్ అయిపోయింది, ప్రిలిమినరీ అయిపోయింది, మెయిన్స్ అయిపోయినాయి, ఇంటర్వ్యూలు పిలిచారు 300 చిల్లర, దాంట్లో 160 సెలెక్ట్ చేశారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు 4 ఏళ్ల ముందు. ఈ నేపథ్యంలో వచ్చేసి సరే దాంట్లో రాని వాళ్ళు వచ్చేసి అభ్యర్థులు దీంట్లో మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయారు. అది కోర్టు వచ్చేసి సిట్ని ఏర్పాటు చేసింది, ఆ సిట్టు వచ్చేసి నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది, అది కూడా కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఓదికు ఉద్యోగాలు చేస్తున్నారు 160 మంది, ఓదికు సిట్టు నివేదిక కోర్టులో ఉంది. కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది, అది కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేసి ఇంకా రాష్ట్రంలో ఏమీ సమస్య లేనట్టు, ఇదే సమస్య అయినట్టు కోర్టు పరిధిలో లేకుంటే అర్థం ఉంది. అలాగే 2 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి, ఇది కోర్టు పరిధిలో ఉంది, అది కోర్టు పరిధిలో ఉంది. దాన్ని ఇది తలుపు చెక్కతో తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో ఉంటని ఇది ఒక వినోదం అయిపోయింది, సౌతుల పోరు అయిపోయింది వచ్చేసి 2 పార్టీల మధ్య రాష్ట్ర ప్రజలకు వచ్చేసి. కాబట్టి ఈ సమస్యలు ఎల్లినో సమస్యతో మొత్తం త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య, పశుగ్రాసం సమస్య, తర్వాత వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా రోజు మద్యంతో వచ్చేసి డ్రగ్స్, గంజాయి వికటాట్టహాసం చేస్తున్నాయి, విలేతాండాలు చేస్తున్నాయి. దాంట్లో ఏ సమస్య లేనట్టు పొద్దసం వచ్చేసి కోర్టులో ఉండే అంశాలు వీళ్ళిద్దరు పట్టుకొని ఒక వినోదం చేస్తున్నారు. కాబట్టి కోర్టుకు వదిలిపెట్టాలా, 2 కోర్టులో ఉన్నాయి. వీళ్ళు కేసు విద్యార్థులు పోయినారు, ఈ విధంగా స్పోర్ట్స్ కోటా కింద కొన్ని అవకతవకలు ఉన్నాయి, దానికి అనేకసార్లు క్లారిఫికేషన్ ఇచ్చారు, అయినా కోర్టులో ఉంది, కోర్టు ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ ఇష్యూ కూడా గ్రూప్ 1 వచ్చేసి కోర్టులో ఉంది, సిట్ ఆల్రెడీ నివేదిక సమర్పించింది, హైకోర్టు ఆదేశం మేరకు సిట్ ఏర్పాటైంది, సిట్ నివేదిక ఇచ్చింది ఏమన్నా, దాన్ని వచ్చేసి ఇంకా దాని మీద జరుగుతుంది, కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కోర్టు డెసిషన్ తీసుకోకుండానే ఈయన మొత్తం సిట్లోని అంశాలన్నీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ పెట్టి ఈయన ఒక జడ్జిగా ఈయన చేస్తున్నాడు. గతంలో కల్తీనే మీద ఇట్లా చేసి సుప్రీంకోర్టు అచ్చింతలేసింది. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కోర్టుకు వదిలిపెట్టాలా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా. చాకలి, కుక్క, గాడిద పని చిన్నప్పుడే మోరల్స్, కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడిద చేసే పని గాడిద చేయాలా, దాని పని కూడా చేస్తే సమస్యలు ఇట్నే వస్తాయి. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్న 2 అంశాలు కోర్టుకు వదిలిపెడితే మంచిదని మా అభిప్రాయం. ఎస్ అండి. మొయినుద్దీన్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో వింటున్నారు, జరిగిన అంశాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో లోకేష్ వీటన్నిటికి సంబంధించి కూడా జవాబిస్తూనే వస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా అన్న అంశాలకు కూడా సంబంధించి జవాబు లేదు వైసీపీ నుంచి. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా కూడా ఇంకొకటి, ఇప్పుడు గ్రూప్ 1కి సిబిఐకి రెడీ అవ్వడం అన్నది ఏంటి? గతంలో వద్దు అన్నారు, ఇప్పుడేమో రెడీ అంటున్నారు. ఏంటి దీని వెనుక ఆంతర్యం ఏంటి అని చెప్పేసి కూడా అటు టీడీపీ నుంచి వస్తున్న ప్రశ్నలు ఏంటి? నిజంగానే డిఎస్సీ పైన ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారా, లేదంటే సీరియస్ గా ఉందా వైసీపీ? ప్రేక్షకులకు కారణం పెద్దలకి నమస్కారం. మేడం, గుణం గుడ్డిది ఆలోచన అవిటిది అయినప్పుడు, గుణం గుడ్డిది ఆలోచన అయినప్పుడు ఏమైనా మాట్లాడతారు, విశిక్షణ రహితంగా మాట్లాడతారు. ఎందుకంటే డిఎస్సి పై అసెంబ్లీలో చర్చల్లో స్వయంగా వారే ఒప్పుకున్నారు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టలేదు, రాత పరీక్షలు జరగలేదు అని వారే ఒప్పుకున్నారు.
ఇలా ఆలోచన ధోరణి ఏ విధంగా అంటే మేడం, అబద్ధాల పునాదులతో ఇల్లు కట్టాలని చూస్తారు. ఇల్లు అబద్ధాల పునాదులతో కట్టించిన ఇల్లు ఎక్కువ రోజు నిలబడద్దు మేడం, అర్థం విధ్వంసం వెళ్ళిపోతుంది. అసెంబ్లీ సాక్షిగా కోట్లాది 5 కోట్ల మంది ఆంధ్రులు చూస్తున్నటువంటి ప్రసంగాన్ని అంత పచ్చి అబద్ధంగా మాట్లాడడం హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. వీరు తెచ్చారు, ఓకే, డిఎస్సీలు అవి అవకతవకలు జరగనప్పుడు జియో నంబర్ 4, జియో నంబర్ 47 ఎందుకు తెచ్చారు? దానికి జవాబు చెప్తే క్లియర్ గా అన్ని అర్థమైపోతాను. జియో నంబర్ 4, జియో నంబర్ 47 ఎందుకు తెచ్చారు? ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత జియో నంబర్ 4, జియో నంబర్ 47 రద్దు చేసి జియో నంబర్ 74 ఎందుకు తెచ్చారు? తిరిగి జియో నంబర్ 23 ఎందుకు తెచ్చారు? జియో నంబర్ 56 ఎందుకు తెచ్చారు? ఈ జియోలకు సమాధానం చెప్పితే ఆటోమేటిక్ గా క్లియర్ గా అన్ని బయటకు వచ్చేస్తాయి. ఈ వీటికి జవాబు చెప్పరు. అన్యాయం జరగలేదు, అక్రమాలు జరగలేదు, అవినీతి జరగలేదని ఒకటే పాట. ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి జవాబు చెప్పడం లేదు. నీట్లో లీక్ అయింది పేపర్స్ అని అన్న తర్వాత, ప్రశ్న పత్రాలు లీక్ అయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఇక్కడ ఎందుకు చేయరు? లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయరు? వందలాది మంది స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికెట్లతో కూన రవి గారు, టీడీపీ ఎంపీలు ఇచ్చిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు భర్తీ చేశారు. అదే వాళ్ళు అంటున్నారు, సర్టిఫికేట్స్ వెరిఫై చేయకుండా పోస్టింగ్ ఇచ్చేస్తారా అని చెప్పేసి కూడా అంటున్నారు. కరెక్ట్ గా సర్టిఫికెట్లు వెరిఫై చేయకుండా ఇచ్చారు కదా. ఇచ్చేసారు మేడం, ఏమీ లేదు, ఎగ్జామ్ లేదు, డిగ్రీ లేదు, ఏమీ లేదు, వెరిఫికేషన్ లేదు. టీడీపీ ఎంపీ వాళ్ళకు స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఇక్కడ కూన రవి వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ జిల్లాకు ఆడినట్టు స్పోర్ట్స్ కోటా ఇచ్చేశారు. ఈయన ఎంత నిస్సిగ్గుగా ఏదైతే నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు, స్పోర్ట్స్ ను అభివృద్ధి చేయడానికి ఇచ్చామంటున్నారు. కొద్దిగన్నా తెలివి ఉండి మైండ్ ఉండి మాట్లాడండి నారా లోకేష్ గారు. ఇది ప్రజల ఆస్తి. ఉద్యోగస్తులను వాళ్ళ పొట్టల మీద కొట్టడం అనేది అంతకంటే హేయమైన చర్య ఇంకోటి ఉండదు. మీరు పెట్టారు డిఎస్సి, మీరే అన్నారు రాత పరీక్షలు జరగలేదని. ఒకే వ్యక్తికి ప్రశ్న పత్రాలు కండక్ట్ చేయడము, తిరిగి ప్రశ్న పత్రాలు తయారు చేయడము, కండక్ట్ చేయడము ఒకే వ్యక్తికి ఇచ్చామన్నారు. అంటే అవినీతి ద్వారా తెచ్చారు మీరు. ఇందులో ఎటువంటి సందేహమే లేదు. ఇన్ని అవినీతి అక్రమాలు మీ నెత్తిన పెట్టుకొని ఏమీ జరగలేదంటే ఎవరు నమ్ముతారు? మేమన్నా మొదటి చెప్తున్నాం, సిబిఐకి ఇవ్వండి. ఈ మధ్యలో మీరు ఏం చేశారు? గ్రూప్ 1 తీసుకొచ్చేశారు. గ్రూప్ 1లో ఎటువంటి అవినీతి జరగలేదు. మూల్యాంకనము CCTV పర్యవేక్షణలో జరిగింది. మూల్యాంకనము బార్ కోడ్ ద్వారా జరిగింది. అక్కడ ఎవరు పేర్లు ఉండవు. బార్ కోడ్ ఇచ్చిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ ఉండదు. ఆ రోజు వాల్యుయేషన్ లో ఏదైతే జరిగిందో కంప్లీట్ గా పూర్తిగా మీరు నియమించిన అభ్యర్థులే ఉన్నారు. గౌతమ్ సవాంగ్ ఒక చాలా మంచి క్యారెక్టర్ ఉన్న ఆఫీసర్. అటువంటి ఆఫీసరు ఇంటర్వ్యూ నిర్వహించారు. దాదాపు 104 ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంత పారదర్శక ఉన్నారు. గ్రూప్ 1 కేవలం డిఎస్సి ద్వారా డిఎస్సికి జవాబు చెప్పలేక 2018లో మీ సమయంలోనే ప్రిలిమ్స్ పూర్తి అయ్యాయి. ఎప్పుడు మే 26, 2024లోనే ఏప్రిల్లోనే మే 26, 2024 ప్రిలిమ్స్ పూర్తి అయ్యాయి మేడం. జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? మే 30, 2024లో. అప్పటికే ప్రిలిమ్స్ పూర్తి అయ్యాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించింది, వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రమే. అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదని
2025లో వేసిన చిట్టు గాని 2026 వేసిన చిట్టు గాని నిర్ధారించలేదు. హైకోర్టు ఎక్కడ చెప్పలేదు ఇక్కడ అవినీతి జరిగిందని. హైలాండ్ లో మూల్యాంకనం జరిగిందనేది అబద్ధము. ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇవి అన్ని బయటికి రావాలంటే సిబిఐ విచారణకు ఇవ్వండి, డిఎస్సి ఇవ్వండి, గ్రూప్ 1 ఇవ్వండి అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ డిమాండ్. అయితే ఇక్కడ తండ్రి కొడుకు ఇద్దరు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు, బయటకు వచ్చి ఒక మాట మాట్లాడతారు. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. మాకు ఇవ్వండి, మా నాయకుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఢిల్లీలో కేవలం 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఒక పవర్ఫుల్ మెసేజ్ వెళ్ళాలి, డిస్కషన్ జరగాలి, సమాధానం రాబట్టాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు కేజ్రీవాల్ గారు వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఎన్టీ రామారావు గారి సమయంలో వీరు జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా దాన్ని సమానంగా దాన్ని గుర్తించారు, కావలసినంత సమయం ఇచ్చారు. మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే మాకేమో క్యాబినెట్ ర్యాంక్ అవసరం లేదు, సౌకర్యాలు అవసరం లేదు, భత్యాలు అవసరం లేదు, ఎటువంటి అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కూడా చెప్పేశారు. మరి మేము ఎందుకు అడుగుతున్నాము? ఏ విధంగా సభా నాయకుడు సమయం కేటాయిస్తారో అదే విధంగా మాకు సమయం కేటాయించండి అనేది వైఎస్ఆర్సీపీ ఉద్దేశం. ఎందుకంటే ఈ విషయాలన్నీ బయటికి వస్తాయి. ఏదో విధంగా పక్కదారు పట్టించాలి. అక్కడ ఒక బూతుల స్పీకర్ ఉన్నారు, బ్యాంకులో ఎగ్గొట్టిన డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఇటువంటి అమాయకులు ఉన్న చోట ఎవరైనా మాట్లాడగలరా? ఒక రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి స్పీకరు, డిప్యూటీ స్పీకరు నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి అని కించపరిచి మాట్లాడతారా? ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం కేటాయించాలో అంతే సమయం కేటాయిస్తామని మాట్లాడతారా? వీటి గురించి మీరు అన్న వాటికి సమాధానం చెప్తారు. ఒక నిమిషం అండి. గురునాథం గారు సమాధానం చెప్తారు మీరు అడిగిన అన్నింటికి. గురునాథం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సో విన్నారు, అందరి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా విన్నారు. సో ఏంటి అసలు ఏమనుకుంటుంది గవర్నమెంట్, ఏం చేయాలనుకుంటుంది అసలు ఈ అంశం పైన? ప్యానల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం అమ్మా. ఈ డిఎస్సి ఏపీఎస్సి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా తెలియాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు వారు, మేమేమో పులివెందుల శాసనసభ్యులు అంటున్నాం. వారికి తేడా తెలియకుండా నిన్న ప్రెస్ మీట్ లో అన్న డిఎస్సి ఏపీఎస్సి డిఎస్సి కదా, డిఎస్సి ఏపీఎస్సి కదా అంటే పక్కన ఎవరు అందిస్తే అది వేరండి ఇది వేరండి అంటే అది వేరా ఇది వేరా, అంత అమాయకుడిగా పరిపాలన చేశాడా, అసలు తెలియకుండా పరిపాలన చేశాడా, అసలు దాని గురించి మాట్లాడేట అర్హత జగన్ పొందా లేదని తెలుసుకోవాల. 2 ఇక్కడ హారిజాంటల్ వర్టికల్ గా ఏవైతే పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించడం చారిత్రాత్మకమైనటువంటి విషయం. దాంట్లో మొదటేమో పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి ఒక మాట మాట్లాడారు. నీట్ వచ్చిన తర్వాత అదివరకు సంవత్సరం రోజుల ముందు అభియోగాలు మోపి తర్వాత మూటముళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారు. నీట్ వచ్చిన తర్వాత వాళ్ళు కాక్రోచ్ జనతా వాళ్ళు చేసి ప్రధాని రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్టెడ్ చేసిన తర్వాత మంత్రి లీకేజ్ అయిందని చెప్పుకున్న తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెట్టారు రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ. 2వ అంశం ఏంటంటే మూల్యాంకనం ఏపీఎస్సి సంబంధించిన దాంట్లో కోర్టు ఇందా తులసిరెడ్డి గారును మస్తానరావు గారు చెప్తా ఉన్నారు, కోర్టు సిట్టు ఏమని ఇచ్చింది. ఇక్కడ డిఎస్సిలో ఎక్కడా కూడా కోర్టు ఎక్కడ కూడా దాన్ని సపోర్ట్ చేయటం కానీ వాడిని వ్యతిరేకించినయే కానీ ఎక్కడ కూడా 150 పైచిలకు డిస్మిస్ చేసినాయి. ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ఎక్కడ వీళ్ళ అభియోగాలు ఎక్కడా కూడా అక్కడ కనిపించలేదు. కోర్టుల్లో ప్రభుత్వ వాదన ఉంటది, వాళ్ళు ఎవరో అయితే పిటిషన్ వేశారో వాళ్ళ వాదన ఉంటది. 2 పరిగణలో తీసుకున్న తర్వాత కోర్టు 2018లో జరగచ్చు, లేకపోతే 2000లో జరగచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారు 16-17 కేసులు కూడా ఎప్పుడు జరిగినాయో మీకు అందరూ తెలుసు. 2013కు ముందే జరిగినాయి. కేసు ఎప్పుడు జరిగిందా, ఎప్పుడు వచ్చారు, ఎవరు వచ్చారు, బుల్లెట్ దిగిందా లేదా అనేది కావాలి. ఇక్కడ ఇంకోటి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు, ఆ 4G54 ఇవన్నీ ఎందుకు తీసేసి వేరే తీసుకొచ్చారని అంటే, ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి అభియోగాల మేరకు డిఎస్సి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ జీవోల్ని రద్దు చేయకుండా ఏదైతే సింధు, ఇప్పుడు పివి సింధు ఉంది, మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ దేశాల్లోనే ఎంతో మంది గోల్డ్ మెడల్ తెస్తా ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో. వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలు ఎట్లా ఇస్తా ఉంటారో అదే విధంగా డిఎస్సిలో కూడా పారదర్శకంగా ఆయా పరిస్థితుల్లో నిన్న జగన్ గారు అంటా ఉన్నారు, కాబట్టి అందరూ సింధు స్థాయిలో కార్యక్రమాలు తీసుకున్నారా, సింధు స్థాయిలో స్పోర్ట్స్ ఆడారా అని. అక్కడ Group 1, Group 2 సంబంధించిన దాంట్లో సింధు గారికి ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ డిఎస్సి స్థాయిలో పీటీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఒక నిమిషం అండి మొయినుద్దీన్ గారు, నేను సమయం ఇస్తాను, మాట్లాడిస్తాను. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం, మళ్ళీ వస్తాను. మొయినుద్దీన్ గారు చెప్పనివ్వండి, గురునాథం గారు కంప్లీట్ చేయండి ఆ వర్డ్. చెప్పండి గురునాథం గారు. ముసల కన్నీరు గారుస్తా ఉన్నారు జగన్ గారు. ఏమంటున్నాడు, సింధుకి ఇచ్చినటువంటి స్థాయి అది తేడా తెలియట్లేదు. ఒలింపిక్స్ కి లేకపోతే కామన్వెల్త్ గేమ్స్ కి, ఇక్కడ లోకల్ గా జరిగేటువంటి గేమ్స్ కి ఆయా స్థాయిల్లో Group 1, Group 2 ఎట్ట భర్తీ చేస్తున్నారో ఇక్కడ డిఎస్సిలో కూడా పీటీ ఉద్యోగాలకి అదే విధంగా చేస్తున్నారు. 454 జీవోని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని ఇంకో జీవో తీసుకురావటం, గవర్నమెంట్ పారదర్శకంగా ఉండటం, 400 పైచిలకు పోస్టులు చేసి అసలు నిజంగా 15 లక్షల మస్తాన్ రావు గారు అన్న 15 లక్షలు 20 లక్షలు అభియోగాలు మోపుతున్నారు అనేటువంటి మాట మీద నేను చెప్తా ఉన్నాను. అదే కనుక జరిగి ఉంటే ఇంకో 40 పోస్టులు పెండింగ్ ఎందుకు పెడతారు? రాజకీయంగా 175 మంది ఎమ్మెల్యేలు సిఫార్సులతో చేస్తా ఉన్నప్పుడు మాకు చాలా మంది ఉన్నారు కదా ఎన్డీఏ గవర్నమెంట్ లో, ఇటు పవన్ కళ్యాణ్ గానీ అటు బీజేపీ కానీ వీళ్ళందరూ మేము 40 కూడా చేసేసుకోవచ్చు కదా అవినీతి చేద్దాం అనుకుంటే. ఇవన్నీ బోడిగుంటికి మోకాలికి ముడి పెడతా ఉన్నారు. మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అదిగో దొంగ అంటే ఇదిగో దొంగ అన్నట్టుగా లోన ఇంట్లో మొగుడు కొట్టి రోడ్డు మీదకి వచ్చి నన్ను కొడుతున్నాడని అరిచిందంట. అట్లా ఉంది ఇక్కడ వ్యవస్థ అంతా కూడా. ఎట్లా ఇది ఇప్పుడు పారదర్శకంగా మూల్యాంకాలని మేము ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ వాడు కండక్ట్ చేస్తే మేము ఇచ్చేసాము, కొబ్బరికాయ కొడితే గుమ్మడికాయ మేము కట్టామని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కోర్టు ఇచ్చింది ఏమని, డిజిటలైజేషన్ కాకుండా మూల్యాంకాన్ని మాన్యువల్లో చేయమని. అసలు మాన్యువల్లో జరిగితే ఎట్టా తప్పు జరుగుద్ది అంటాడేంటి? అసలు ఇచ్చింది గవర్నమెంట్ అమ్మా మేడం, గవర్నమెంట్ ఇచ్చి సుప్రీం కోర్టు ఇచ్చింది. ఇచ్చినటువంటి ప్రకారం ఇక్కడ అవకాశం ఉంది కదా మీకు. అక్కడ మాకు ఐలాండ్ లో జరిపించాల్సిన పని ఏంటి? ఐలాండ్ ఒక పార్కు, ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో జరిపించవచ్చు కదా. అక్కడ వాళ్ళు ఫోన్లో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు సిట్టు అవన్నీ పరిగణలోకి తీసుకొని ఫైనల్ చేసి దీంట్లో అవకతవకలు జరిగినాయి అని సిట్టు మరి నిర్ధారణకు వచ్చింది. మరి దాన్ని ఈ రోజున మేము డిఎస్సి వచ్చిన నేపథ్యంలో మేము మాట్లాడలేదు. ఇక్కడ డిఎస్సి వచ్చినటువంటి అభియోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో మేము మాట్లాడట్లేదు. మా మీద ఎవరు కోర్టు ఏమి సిబిఐయో సిఐడియో ఇంకొకటి కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా సిబిఐకి ఇవ్వమంట. సిబిఐ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ ఓట్లే కదా వేస్తే అక్కడ గవర్నమెంట్ ఏర్పాటైంది. ఇప్పుడు సిట్ వేసినా సిఐడి వేసినా స్టేట్ గవర్నమెంట్ లో మీకు అధికారం కోల్పోయారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, శాసనసభ్యులు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యే స్థాయిలో కూడా వచ్చి మాట్లాడచ్చు కదా. నీకు జనం ఇవ్వలేదు తీర్పు, అంటే ముఖ్యమంత్రిగా నీకు ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దిగిపో నేను ఎక్కుతాను, నువ్వు దిగిపో నేను ఎక్కుతానంటే కుదురుద్దా చట్టం? అసలు ఎంత నవ్విపోదురు కదా నలుగురు అన్నట్టుగా ఉంది వీళ్ళ బాధనంతా కూడా. ఇప్పుడు మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా కాకుండా ప్రతిదీ దొంగ అంటూ చేస్తూ పోతున్నటువంటి వ్యాఖ్యానాలు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణం అండి. అసలు ఏపీఎస్సీ డిఎస్సి అంటే అసలు నవ్వుతా ఉన్నారు. అసలు వారు చేస్తున్నటువంటి అభియోగాల్లో పసే లేదు. మా డిఎస్సి పారదర్శకంగా జరిగింది. నిన్న అంటాడు 163 మంది కుటుంబాలు రోడ్డు మీద పడతాయంట. అంటే 16,900 చిల్లర కుటుంబాలు రోడ్డు మీద పడవా డిఎస్సి మీద మీరు అభియోగాలు మోపుతా ఉంటే? అంటే ఏంటి మీకొక ధర్మం మాకు ధర్మం? అంటే మీరు చేస్తేనేమో సంసారం మేము చేస్తేనేమో ఇంకోట. ఏంటంటే మీరు మాట్లాడే దాంట్లో పసలేదండి. నీట్ అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అక్కడ లీక్ అయిందని యాక్సెప్ట్ చేసింది. ప్రధాని గారు జనతా కాక్రోచ్ పార్టీ ఉద్యమం చేసింది. దానికి ప్రతిఫలంగా వాళ్ళు ప్రధాని గారు
పారదర్శకంగా రాజీనామా చేశారు. దీంట్లో డొల్లతనం ఏముంది? ఇక్కడ వీళ్ళు అంటారు సిబిఐ పరిటాల రవిని చంపినప్పుడు అంత నడి రోడ్లో నడి బజార్లో వాళ్ళ ఇంటి దగ్గర చంపినప్పుడు దిక్కు లేకుండా సిబిఐ వేస్తే దాన్ని అసలు వీళ్ళకి ఒకటి ఉందండి, సిబిఐ ఏంటంటే సిబిఐ ఆ రోజున అవినాష్ రెడ్డి గారిని నిలువరించడం కోసం అరెస్ట్ చేయడానికి కర్నూలుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారాలతో సింగ్ గారి మీద స్టేట్ గవర్నమెంట్ లో కేసులు పెట్టిస్తలేదా? వాళ్ళ చెల్లెల మీద పెట్టిస్తలేదా? ఒక నిమిషం అండి గురునాథం గారు, సిబిఐలో ఏ పారదర్శకత ఉంటది? ఒకటి మేడం ఏనండి, మీరు ఒక నిమిషం మీ పాయింట్ కి ఏదో సబ్మిషన్ ఇందాక అడిగారు మొయినుద్దీన్ గారు, మీరు అడిగిన దానికి ఒక నిమిషం అండి గురునాథం గారు, ముడి పెడుతున్నారు. గురునాథం గారు మీ పాయింట్ కి ఏదో సబ్మిషన్ ఉందంట, మిమ్మల్ని అడగాలంట. ఒక్క నిమిషం, ఆయన అడిగాక మీరు జవాబు చెప్పొచ్చు. మొయినుద్దీన్ గారు ఏంటి చెప్పండి. జయంతికి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి చేశారు. ఇప్పుడు ఈయన అంటున్నారు పివి సింధుకు స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగం ఇచ్చారని. ఆమె నేషనల్ ప్లేయర్, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆడి ఎన్నో అవార్డు గెలుచుకున్న వ్యక్తి. ఆమెకి ఇచ్చింది గౌరవ ఉద్యోగం మాత్రం. ఆమె వచ్చింది ఉద్యోగం జీతానికి పని చేయదు. ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చారు, అక్కడ వచ్చి ఉద్యోగం చేయదు ఆమె. ఏదో కలెక్టర్ ఆఫీస్ ఇచ్చారు, అక్కడ వచ్చి పని చేయదు ఆమె. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ వచ్చి పని గౌరవంగా ఇచ్చేది గౌరవం. ఆమె ఉద్యోగం జీతానికి పని చేయదు. ఇక్కడ జీతానికి పని చేస్తారు. మీరిచ్చిన కోటాలో, మీరిచ్చిన ఏదైతే స్పోర్ట్స్ కోటాలో మ్యాథ్స్ టీచర్లు, సైన్స్ టీచర్లు అంటే వీళ్ళు ఏ విధంగా విద్యా వ్యవస్థ ఎక్కడికి తీసుకోవాలనుకున్నారు? ఈయన అంటున్నాడు అయ్యా ఇంత పచ్చిక అబద్ధాలు మాట్లాడి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. నారా లోకేష్ రాజీనామా చేయనంత వరకు వైఎస్ఆర్సీపీ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇన్ని అబద్ధాలు అంటే ఇలాంటి మాట. లోకేష్ గారు గురునాథం గారు నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆపండి మీరు చెప్పారు కదా సమాధానం. 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు మేడం. తిరిగి వినండి, జగన్ గారి సమయంలో 12 లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యారు ప్రభుత్వ స్కూళ్ళనండి. అదే వచ్చేమన్నారు. ఒక నిమిషం మొయినుద్దీన్ గారు, ఒక నిమిషం అండి మొయినుద్దీన్ గారు. మంది ప్రభుత్వం పాఠశాలలో డ్రాప్ అవుట్ అన్నారు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం. గురునాథం గారి పాయింట్ కంక్లూడ్ చేయండి, మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్ళాలి. చెప్పండి గురునాథం గారు చెప్పండి. ఇప్పుడు సింధు గారికి ఏ విధమైనటువంటి నియామకం ఇచ్చారో అదే స్థాయిలో సైన్స్ కానీ ఇక్కడ పీటీలకు కానీ అదే నియామకాలు ఇచ్చారు. వాళ్ళు జీతాలు తీసుకుంటారా తీసుకోరా, గౌరవప్రదంగా ఇచ్చారా పక్కన ఏదైతే జీవో లేకుండా సింధు గారికి ఇస్తారా? ఏ సార్ జీవో లేకుండా వర్టికల్ గా హారిజాంటల్ గా ఏ జీవో లేకుండా సింధు గారికి అపాయింట్మెంట్ ఇస్తారా? అదే విధంగా మేము ఇక్కడ ఇచ్చాము, దానికి స్పష్టత ఉంది. సరే రెండింటి ఒక్క నిమిషం ఆగండి గురునాథం గారు, మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్తున్న పాయింట్స్ ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఒక్క నిమిషం చిత్తగించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రెస్ మీట్ లో పెట్టుకుంటా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో. అసలు ఒక్క వాదన వినిపిస్తా ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే మీరు పులబిడ్డ అయితే మీరు అసెంబ్లీలోకి రండి, దమ్ముంటే చర్చ చేద్దాం. మేము దేనికైనా సిద్ధమే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ ఊళ్ళైనా సరే, బయటైనా సరే, అసెంబ్లీ అయినా సరే, శాసనసభైనా సరే. వ్యక్తిగతంగా కాదు, దమ్మున్న నాయకుడు లోకేష్ గారు ఈ రోజున మీరు మాజీ సీఎం అయినా కూడా మీకు సబ్జెక్ట్ లేదు. ఒక నిమిషం గురునాథం గారు, ఒక్క నిమిషం
నిమిషం ఆగండి. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం. మీరు ఇద్దరు చెప్తున్న పాయింట్స్ ఒకసారి క్లారిటీ తీసుకుందాం. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం ఆగండి. గురునాథం గారు ఒక్క నిమిషం. మీ పాయింట్ కి కంక్లూజన్ ఒకసారి తీసుకుందాం. ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్ ఒక్క నిమిషం ఆగండి. ఎస్ మస్తాన్ రావు గారు, రిటర్న్ ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇవ్వడం ఇది కరెక్టేనా? యాజ్ పర్ పాలసీ ఇది కరెక్టేనా? మేడం ఇప్పుడు ఒక నిమిషం మస్తాన్ రావు గారు చెప్పండి. మేడం, ఇప్పుడు ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకుంటాయి. ఏంటి అవకతవకలు జరగకుండా ఒక ప్రభుత్వ పాలసీలో మార్పులు చేస్తుంది. ఇప్పుడు అంతకుముందు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 2% ఉంటే 3% పెంచుతూ ఒక జీవో ఇష్యూ చేసింది. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా కోరుకుంది ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు జరగాలి, కౌన్సిలింగ్ కాకుండా బదిలీలు అనేది ఇవ్వకూడదు. మరి వాళ్ళు పక్కన పెట్టేసి కౌన్సిలింగ్ కాకుండా 400-500 మందిని ఎమ్మెల్యేలు మంత్రులు సిఫారసుతో చేశారు. 300 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు ఏది మన ఇది వైసీపీ హయాంలో గురించి చెప్తున్నారా మీరు? అంటే నేను చెప్తున్నానంటే పాలసీల గురించి చెప్తున్నా. అంటే పాలసీలకు విరుద్ధంగా జరగటం, జీవో ప్రకారం జరగటం రెండు ఉంటాయి. అంటే పాలసీ ప్రకారం తీసుకుంటే ఏంటంటే దానికి సంబంధించి జీవో రిలీజ్ చేస్తారు. ఆ జీవోలకు అనుగుణంగా ఆ యొక్క విధాన నిర్ణయాలు ట్రాన్స్ఫర్స్ లేకపోతే ఇంకేదో అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, అపాయింట్మెంట్స్ జరుగుతాయి. సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే కొన్ని జీవోలు తీసుకొచ్చారు. స్పోర్ట్స్ కోటా పెంచడం కావచ్చు, లేదంటే టెట్. అంటే ఇక్కడ 2-3 విషయాలు చర్చించాలి. వైఎస్ఆర్సీపీ ఏంటంటే సరైన కసరత్తు కూడా చేయట్లా. ఫస్ట్ ఏంటంటే కమ్మాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో అని చెప్పేసి అనుకూల కాన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పించారు మాజీ. అది గవర్నమెంట్ ఎమ్మటినే రిలీజ్ చేస్తే అది ఫేక్ అని తేలిపోయింది. తర్వాత పేకాట ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అసలు ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాల, అక్కడ తేలిపోయింది వైఎస్ఆర్సీపీ. రెండోది ఏంటి, ఈ కౌంటర్ అటాక్ ఎవరైతే ఉపాధ్యాయుల నుంచి ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా అనేక జిల్లాల్లో ర్యాలీలు తెలుగుదేశానికి లేకపోతే కూటమి సర్కారుకు అనుకూలంగా చేస్తుంటే ప్రభుత్వం అదే వైఎస్ఆర్సీపీ కొంత వెనకడుగు వేసింది. ఇదేదో మన పార్టీ వ్యతిరేకత అయ్యేటట్టుందని చెప్పేసి వాళ్ళందరూ కాదు, కొద్దిమంది మాత్రమే వాళ్ళ అవకతవకలకు పాల్పడ్డారు, పోస్టులు కొన్నారు, అందరినీ మేము అంటలేదని చెప్పి పేర్ని అడిగారంట. అంటే ఏంటి, మీరు ఇప్పుడు జీవోల ప్రకారం చేశారని ప్రభుత్వం చెబుతుంది. ఆ జీవోల మీద మీకు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు తెలుస్తుంది, అప్పుడు దాకా ఆగదు. లేదా అసెంబ్లీకి వచ్చి మనకేంటంటే శాసన వ్యవస్థ ఉంది. ఒకటి న్యాయ వ్యవస్థ, 2 శాసన వ్యవస్థ, 3వ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ నిర్ణయాలు తీసుకుంటారు. మీరు శాసన వ్యవస్థకి వెళ్ళరు, ఎందుకంటే జగన్ గారు వెళ్ళరు కదా అక్కడికి, వెళ్ళరు. ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, అది అడిగితే అది వస్తే కనుక మేము వస్తామని చెప్పి అంటున్నారు వాళ్ళు. మేడం ఒకటి చెప్తాను మేడం, ఒక్క విషయం. జగన్ గారు ఏంటంటే కొన్ని అంశాలు అనేస్తారు. ఆయన రాజధాని ఓకే అంటాడు, 3 రాజధానులు అంటారు. మళ్ళీ వాళ్ళ పార్టీ నేతల్లో వేరే నిర్ణయం తీసుకొని అదే వెంటపడమంటారు. అదే విధంగా ఇప్పుడు ఆయన చేస్తున్న ఎలా ఉంటాయి చెప్పండి మీరు. శాసన ప్రత్యేక హోదా అనేది ఆయనే వివరణాత్మకంగా చెప్పింది. 23 మంది ఉంటే 5 తీసేస్తే 18 మంది అయితే మీకు హోదా పోయిద్దని చెప్పింది ఎవరు? అంటే శాసనసభ తప్పుదో పట్టించారా జగన్ గారు? కొన్ని తప్పుదో పట్టిస్తే క్షమాపణ చెప్పాలి. గతంలో అలా నేను తప్పు చెప్పాను, ఇదిగో ఈ నిబంధన ప్రకారం ఇవ్వచ్చు ప్రత్యేక హోదా అంటారా అంటే అదనరు, అక్కడ అడ్డదిడ్డంగా వాదిస్తారు. ఎట్లా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఒక స్టెపెండ్గా ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉండాలి. వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడాలన్నా, మాజీ మంత్రులు మాట్లాడాలన్నా అడ్డదిడ్డంగా గతంలో తీసుకుంటే ఒక నిర్ణయం, ఇప్పుడు తీసుకుంటే ఇంకో నిర్ణయం ఎట్లా కుదురుతుంది? నేననేది అంటే ప్రత్యేక హోదా అనేది కాదండి. ప్రత్యేక హోదా ఏముంది, ఇప్పుడు 26 మంది 1994లో 26 మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీ. మొన్న మధ్య కూడా లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అసలు అయినా జగన్ గారు లోక్సభలో 4 ఉన్నారు, రాజ్యసభలో 4 ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కదా, ప్రశ్నలు అడుగుతున్నారు కదా. వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు కావచ్చు, గురుమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ అడుగుతున్నారుగా. ఇక్కడ శాసన మండలిలో కూడా అడుగుతున్నారుగా బొత్స సత్యనారాయణ గారు. అంటే ఆయన మండు పట్టుదల కోసం శాసనసభని ఒక ఎందుకు పనికిరాని దానిగా మారుస్తారు. ఆయన ఎట్లా కుదురుతుంది? మిమ్మల్ని 11 మందిని ఎందుకు చేసుకుంటుంది? దేనికోసం వెళ్ళి నిలదీస్తారని కదా. లోక్సత్తా తరఫున ఒకే ఒక్క జయప్రకాష్ నారాయణ గారు గెలిచినప్పటికీ కూడా శాసనసభలో ఆయన అనేక విధాలుగా ప్రభుత్వాలను అప్పుడు నిలదీశారు. కమ్యూనిస్ట్ పార్టీలు నామినల్ గా ఉంటాయి, 4, 5 స్థానాలు ఉంటాయి. శాసనసభని అట్టుడికించారు కదా వాళ్ళు కూడా.
మరి అట్లాంటివన్నీ వదిలేసేసి నేను శాసనసభకు రానంటారేంటి? అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తా ఉంది. ఇంకోటి ఒక్క నిమిషం మేడం, ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మరి మీడియాకి సంబంధించా లేకపోతే వాళ్ళ కోర్ గ్రూప్ నాకు తెలియదు, కానీ వాళ్ళ కార్యకర్తలు బాధపడుతున్నారు. చాలా మంది మాట్లాడారు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సరైన కసరత్, నిన్న చూడండి ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే అంటున్నారు. కనీసం ప్రెస్ మీట్ వెళ్లే ముందు ఒక కసరత్తు చేయాలి కదా. డిఎస్సి అంటే ఇది, ఏపీపీఎస్సీ అంటే ఒక బాడీ ఉంటుంది, డిఎస్సి వేరే ఉంటుంది విద్యా వ్యవస్థకు సంబంధించి అన్న మైన్యూట్ థింగ్స్ కూడా మర్చిపోతే ఎలాగా? అబాస్ పాలవుతుంది ఎవరు? ప్రతి ప్రెస్ మీట్ జరిగినప్పుడు అబాస్ పాలవుతుంది. అది చూసుకోవాలి జగన్ గారు. మళ్ళీ అది ఇప్పుడు 3 రాజధానులు అన్నారు సార్. విశాఖపట్నం ఏమవుతుందంటే ఆ లైవ్ ఇస్తానే ఉన్నారు, ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు సమాధానం చెప్పకుండా. కొన్ని లైవ్ అన్నా ఆపారా? కొన్ని ఆయన యొక్క అబాస్ పాలు కాకుండా ఉండడానికి విశాఖపట్నం అడిగితే చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు జగన్ గారు. అంటే ఏంటి? వైఎస్ఆర్సీపీలోనే ఒక లోపం ఉంది అక్కడ. కార్యకర్తలు బాధపడుతున్నారు. వాళ్ళ అధినేతని ఈ విధంగా అబాస్ పాలు చేస్తున్నారు ఏంటి? అక్కడ కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రెస్ ముందుకు వెళ్తుంటే సరైన కసరత్తు చేయటం కానీ, లేదంటే లైవ్ విషయంలో జాగ్రత్త తీసుకోవడం కానీ, ప్రశ్నలు వేసే సమాధానం చెప్పే విధంగా చేయటం కానీ. అంటే మీరు చెప్తున్న పాయింట్ ఎగ్జాక్ట్లీ ఇది ఒక రకంగా ఆలోచించాల్సిన అంశమే. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక తులసిరెడ్డి గారు ఒక అంశాన్ని అన్నారు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, మాట్లాడాల్సిన సమస్యలు కానీ ఎన్నో ఉన్నాయి, కానీ కోర్టు పరిధిలో ఉన్న అంశాలని 2 పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి, కానీ అసలు సిసలైన సమస్యల్ని పక్కదో పట్టిస్తున్నారని చెప్పేసి అన్నారు. దానికి ఏమనుకోవచ్చు? ఇంకోటి కూడా కరెక్ట్ మేడం. తులసిరెడ్డి గారే కాదు, వాళ్ళ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి గారు చెప్పారు, చాలా కేటగారికల్ గా చింతామోహన్ గారు చెప్పారు, బాబు అక్కడ నాకు తెలిసి చూసాము, అంత పెద్దగా అనిపించలేదు, అది అన్నా కూడా కోర్టు తెలిసింది, కోర్టుకు వెళ్ళారు కదా అన్నారు. ఇంకోటి ఈ సిబిఐ అంటున్నారు, కానీ అసలు సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి సిబిఐ ఏం చెప్పింది కోర్టుకు వచ్చి? అయ్యా మాకు దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి, మా మీద పనిభారం పెరిగింది, మేము తీసుకోలేమని చెబుతున్నారు వాళ్ళు దర్యాప్తుకి. సిబిఐ తెలిసిందని ఎట్లా చెప్తారు? జగన్ గారు గతంలోనేమో వివేకానంద రెడ్డి కేసులోనేమో గతంలో సిబిఐ డిమాండ్ చేశారు, మళ్ళీ అధికారంలో రాగానే సిబిఐ వద్దని చెప్పేసి హైకోర్టుకు ఆయనే రిటర్న్ గా ఇచ్చారు. మరి ఇప్పుడు సిబిఐ మీద ఆపేక్ష ఎందుకు? ఇప్పుడు హైకోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్నది కదా, హైకోర్టు చూసుకునేది కదా. కోర్టు పరిధిలో నిజంగా తులసిరెడ్డి గారు చెప్పినట్టు కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీద ప్రజల దగ్గరికి వెళ్తే ఉపయోగమే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరికో ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు, 15 లక్షలకు వచ్చినాయి, ఒకరిలో ఇద్దరు ప్రవేశపెట్టండి హైకోర్టు దగ్గర. లేదు ఫలానా రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా కొంతమంది ఉద్యోగాలు పొందారన్నారు, తీసుకెళ్లి చూపించండి. లేదు ఇప్పుడు చెబుతున్నారు మొహితీన్ గారు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు, భర్త గారు కోన రవికుమార్ గారు, ఒక 4-5 తీసుకెళ్లి వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు పలానా మస్తాన్ రావు గారికి, పలానా గురునాథం గారు అనే అభ్యర్థులకి ఫేక్ సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగాలు వచ్చి చూపించండి వెళ్ళి. మళ్ళీ అక్కడ చేతులు ఎత్తేస్తారు, ఫెయిల్ అయిపోయారు అంటే. మీ యొక్క ఆందోళనలో కానీ మీ యొక్క ఆరోపణలో కానీ శాంటిటీ ఎంత ఉంది? హైకోర్టు దగ్గర ఎందుకు మీరు చేతులు ఎత్తేసారు? హైకోర్టు దగ్గర ఎందుకు ఆధారాలు చూపలేకపోతున్నారు? ఎందుకు మీ యొక్క పిలుపుని కొట్టేస్తుంది హైకోర్టు? చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పారు, ఆడియో వీడియో టేపుల లీక్ గురించి మాట్లాడుతూ మేము వాళ్ళు అరెస్టు చేశామన్నారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. జైలు పంపలేదు సార్, జైలు పంపలేదు. మీరు అనుమతిస్తే క్లారిటీ. ఒక్క నిమిషం ఆగండి మొయినుద్దీన్ గారు, చెప్పండి. అంటే దానికి ఏం చెప్పారంటే వాళ్ళు ఆ 15 లక్షలు అనేది ఫేక్ గా చెప్పారు. ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ లో 15 లక్షలు ఇచ్చినట్టు ఎవరు అడ్మిట్ కావాలని అన్ని అబద్ధాలు సార్. అదే ఓకే సార్, ఓకే. నేననేది ఏంటంటే మిమ్మల్ని వ్యతిరేకించాల. అదే వ్యక్తిని తీసుకెళ్లి మీరు హైకోర్టులో ప్రవేశపెట్టండి, ఇదిగోండి 15 లక్షలు ఇచ్చారని చెప్పండి, శిక్షిస్తుంది హైకోర్టు. ఆడియో వీడియో లీకులు వచ్చిన తర్వాత అసెంబ్లీలో చెప్పారు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు ఒకటి మొయినుద్దీన్ గారు, ఒకటి మస్తాన్ రావు గారు చెప్పింది కూడా కరెక్టే. ఆడియోలు వీడియోల ఆధారంగా మాత్రమే దాన్ని ముందుకు తీసుకెళ్ళలేవు. ఈవెన్ మీరు అంటున్నట్టు ఇన్ పర్సన్ గా తీసుకెళ్లి పెట్టొచ్చు కదా, ఆధారాన్ని చూపించవచ్చు కదా, క్లియర్ గా హైకోర్టులో పెట్టొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. గుంతకల్లో పద్మావతి నిరాకరణ చేసింది. ఎంతో మంది కేసులు హైకోర్టులో ఇదంతా కంటే సుగాలి ప్రీతి 2018లో జరిగితే దాన్ని 2024 ఎన్నికలు వాడుకున్నారు. తిరుపతి లడ్డు అన్నారు, కల్తీ లడ్డు అన్నారు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. అన్ని అభూత కల్పనలు.
ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు ఒక నిమిషం ఆగండి మొయినుద్దీన్ గారు, ఒక నిమిషం ఆగండి. ఎస్ మస్తాన్ రావు గారు పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. ఎస్ ఒక నిమిషం మొయినుద్దీన్ గారు, నేను మళ్ళీ మీకు సమయం ఇస్తాను. మస్తాన్ రావు గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొయినుద్దీన్ గారు కానీ వాళ్ళ అధికార ప్రతినిధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ లో చెప్పినప్పుడు సందర్భంగా ఏదైతే వీళ్ళు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారో అదే ఒక అభ్యర్థుల్ని ఒక 5గురినో 6గురినో లేదా 15 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళను తీసుకెళ్లి హైకోర్టు ముందు ప్రవేశపెట్టే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని హైకోర్టు ఒక ప్రశ్న వేసింది. ఏమంటే అసలు వీటిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారు, దీనిలో మరి ఆ లోకల్ స్టాండీగా ఉండాల్సిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏరి అంటే ఆయన నీళ్ళు నవ్వులాడు చేతులు ఎత్తేశారు. ఎట్లా ఇది చూపించారు కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని సాక్ష్యాలను అభ్యర్థుల్ని ప్రవేశపెట్టాలి. దానిలో ఎందుకు వైఫల్యం చెందుతుంది? ఇక్కడైతే మొయిద్దీన్ గారు చెబుతున్నారు, కొన్ని మొయిద్దీన్ గారు అన్నా వెళ్ళి హైకోర్టుకి ఇవ్వండి ఆధారాలు చేసేస్తారు. ఎవరైనా బయటకు వస్తే నెక్స్ట్ డిఎస్సీలో మీకు ఇచ్చేరేమో భయభ్రాంతులు చేశారు సార్. వాళ్ళకు 350 మంది వేశారు సార్ కేసులు. ఒక్క నిమిషం అండి మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం, నేను వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తులసిరెడ్డి గారు, సో ఒకటి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను 2 పార్టీలు పొలిటికల్ వెపన్ గా మార్చుకుంటున్నాయా ఏంటి? ఇంకొకటి ఏంటంటే ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కూడా ఏపీలో కాంగ్రెస్ ఎక్కడో సైలెంట్ అయిపోయింది, ఈ విషయాల్లో గట్టిగా స్టాండ్ తీసుకోవట్లేదు, ఎందుకు ఈ విషయాల్లో గట్టిగా మాట్లాడట్లేదు బయటికి అని చెప్పేసి కూడా అంటున్నారు. దీనికి ఏమంటారు? ఈ 2 విషయాలు కూడా అనవసర రాద్ధాంతం మాకు ముందే చెప్పాను ఫస్ట్ లోనే. ఇవి కోర్టు పరిధిలో ఉన్నాయి. 2 అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇక్కడ కేసులు 350 కేసులు వేయారు, అక్కడ కోర్టు చిట్టి ఏర్పాటు చేసింది, నివేదిక ఇచ్చింది. కాబట్టి గతంలో ఈవెన్ సబ్ జ్యుడిషియల్ అని చెప్పేసి పార్లమెంటులో అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు కాదు. కోర్టులో ఉండే విషయాల మీద బయట మనం చర్చా వేదికల్లో మాట్లాడే వాళ్ళం కాదు, అసెంబ్లీలో పార్లమెంట్ కూడా మాట్లాడే వాళ్ళం కాదు సబ్ జ్యుడిషియల్ అని దాని మీద. కానీ ఇప్పుడు ఏందో వచ్చేసి కోర్టుల కంటే ముందే ఇక్కడ తీర్పులు అయిపోతాయి వచ్చేసి. అది మెయిన్ సమస్య అదే అయిపోయింది వచ్చేసి. ఇక్కడ అవునుగా రాజ్యాంగం ఎలా నడవాలా, రాజ్యాంగం పరిధిలో చట్టాలు చేయాలి. రాజ్యాంగ పరిధిలో చట్టాలు చేయకుండా ఏది లోక్సభ అసెంబ్లీ చేసిందా అని న్యాయస్థానాలు కొట్టేయచ్చు. చట్టాల పరిధిలో జీవోలు వస్తాయి. గవర్నమెంట్ జీవోలు చట్టాల పరిధిలో లేకుంటే కోర్టు పోతే కొట్టేయచ్చు. జీవో పరిధిలో వచ్చేసి జీవో మేరకు అధికారులు ఇంప్లిమెంట్ చేయాలి. అది దాంట్లో అవకతవకలు అక్రమాలు జరిగితే అగైన్ మళ్ళీ కోర్టు. కాబట్టి ఎవరివేరే వచ్చేసి రాజ్యాంగ పరిధిలో చట్టాలు ఉండాలా, చట్టాల పరిధిలో జీవోలు ఉండాలా, జీవోల పరిధిలో ఇంప్లిమెంటేషన్ ఉండాలా. ఎక్కడ అవకతవకలు జరిగినా గానీ ఏది వచ్చేసి వినా గానీ కోర్టు జోక్యం చేసుకుంటాయి. ఆ విధంగా ఇప్పుడు జరిగింది వచ్చేసి అక్కడ ఇక్కడ కోర్టుల పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇంకా కోర్టులు కూడా మనం వచ్చేసి వీళ్ళు కానీ వాళ్ళు కానీ కోర్టు పరిధిలో విచారణకు వచ్చినప్పుడు మీ యొక్క సమాచారాన్ని అక్కడ పెట్టి మీ వాదన వినిపించండి. మీ వాదన మీరే వినిపిస్తారా, మీరు అడ్వకేట్ ద్వారా వినిపిస్తారా, లేకుంటే క్యాండిడేట్స్ పొందని రాని వాళ్ళని వచ్చేసి అక్కడ పంపిస్తారా, అది చేయండి. కానీ అలా చేయాలా? ఇక్కడ ఏం దీనివల్ల ఉపయోగం లేదు. అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా చేయాల్సింది కోర్టులో చేయాలా. ఇంకా మీరు చెప్పినట్లు బయట అనేక విషయాలు ఉన్నాయి. చేయాల్సిన పని ఏమో చేయకుండా వేరే వాళ్ళు చేయాల్సిన పని ముందే చెప్పాను. గాడిద కుక్క చాకలి చిన్నప్పుడు ఎప్పుడో చదివాము. గాడిద చేసే పని గాడిద, కుక్క చేసే పని కుక్క చేస్తే బాగుంటుంది. ఇది ఇంకోటి చేస్తే కన్నా రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు సమస్యలు వచ్చేసి ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ఎల్లినో ప్రభావంతో దాదాపు వచ్చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 52% లో రెయిన్ఫాల్ ఉంది. కాబట్టి సాగునీటి సమస్య ఇప్పటికే త్రాగునీటి సమస్య కొన్ని చోట్ల ట్యాంకర్తో నీళ్లు దొరాల్సిన పరిస్థితి వస్తుంది. భూగర్భ జల మట్టం కిందికి పోయింది, బోర్లు ఎండిపోయినాయి, పశుగ్రాసం సమస్య వస్తుంది. అనేక సమస్యలు వచ్చేసి తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. వేరే సమస్యలు మాట్లాడుకుందాం సార్. తులసిరెడ్డి గారు ఈ వేదిక పెట్టింది, డిబేట్ పెట్టింది, మనం డిఎస్సి ఒక నిమిషం తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు మీ పాయింట్ ఒక నిమిషం అండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి తులసిరెడ్డి గారు. గురునాథ్ గారిని అందుకే చెప్పింది వేరే వేదిక మీద మాట్లాడదాం సార్, వేరే డిబేట్ లో మాట్లాడదాం, బయట కూడా చర్చించే సంక్షేమ కార్యక్రమాల గురించి. ఒక నిమిషం అండి గురునాథం గారు, ఒక నిమిషం ఆయన కంక్లూడ్ చేయండి ఇవ్వండి. తులసిరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ గారి పేరు చెప్తేనే గుర్తుకొచ్చేది సచివాలయాలు. జగన్మోహన్ గారి పేరు చెప్తేనే మొయినుద్దీన్ గారు ఒక నిమిషం మొయినుద్దీన్ గారు మొండి వాదనలు పక్కన పెట్టండి. ఒక నిమిషం అధికార ప్రతినిధులుగా మొయినుద్దీన్ గారు వెన్నుపోతున్నా ఒక నిమిషం గురునాథం గారు, ఒక నిమిషం గురునాథం గారు, ఒక
నిమిషం ఆగండి మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. అమ్మ కోర్టు పరిధిలో ఉన్నాయి, అనవసరమైన డిస్కషన్ అక్కడ చేయాలా? వాళ్ళని మాట్లాడమని చెప్పండి. అనేక ఇష్యూస్ ఉన్నాయి, వచ్చేసి వాళ్ళిద్దరికి అవకాశం వేయండి మాట్లాడుతున్నాం. మొయినుద్దీన్ గారు మీ ఫైనల్ కంక్లూజన్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక లెజెండ్ మేడం. భారతదేశంలో అతను చేసిన పనులు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ 45,000 స్కూల్స్ ద్వారా ఏర్పాటు చేశారు మేడం. 10,000 విలేజ్ క్లినిక్స్ పెట్టారు మేడం. ఆర్బీకేలు 15,000 ఆర్బీకేలు పెట్టారు మేడం. చంద్రబాబు పెట్టింది ఏంది మేడం? ఒక్కటి చూపించమని చెప్పండి. వెన్నుపోటు తప్ప పిల్లనిచ్చిన పాపానికి వెన్నుపోటు కొడితే హింసించి ఆ పార్టీలో చేరి అతను నరకం చూపించి చంపేసిన వ్యక్తి, సొంత బాధ్యత చంపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఈ ఫలానా పథకం వచ్చిందని చెప్పండి. ఒక్క పథకం పేరు చెప్పండి చాలు. ఫలానా పథకం చెప్పండి, మేము గౌరవంగా చెప్పగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిష్ ల్యాండ్లు. రైట్, ఒక నిమిషం అండి. గురునాథం గారు మీ ఫైనల్ కంక్లూజన్ ప్లీజ్. మేడం, వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉండే, కొండంతో వెలుకుని పట్టినట్టుగా డిఎస్సి మీద ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది సూర్యుడి మీద. మా డిఎస్సి పారదర్శకంగా జరిగింది. మేము అంతా కూడా అప్ టు దట్ మార్క్ చట్టాలను జీవోలుగా చేసి జీవోల్ని ఇంప్లిమెంట్ చేశాము. వీళ్ళు తప్పించుకోవడం కోసం సిబిఐని వేయమంటా ఉన్నారు. రెండిటికి వీళ్ళు సిబిఐని మేనేజ్ చేయడంలో సిద్ధస్తులు అనేది స్పష్టంగా తెలుసు. కేంద్రంతో రాజ్యబడి ఆ రోజున మోకరిల్లి వాళ్ళ కేసుల కోసం చేసుకున్నారు. ఇక్కడ ఏదో గొప్ప 2 సంవత్సరాల్లో కోవిడ్ వచ్చినప్పుడు ఇతను ఒక్కడే చేశాడు. ఇది భారతదేశంలో అందరు ముఖ్యమంత్రులు చేశారు, ప్రపంచంలో అందరు ప్రజాప్రతినిధులు చేశారు. కోవిడ్ ని ఏదైతే మందులు కనిపెట్టారో ఆ తర్వాత అది క్రమంలో తగ్గింది. మొయిద్దీన్ గారు లాంటి వ్యక్తులు ఈ యొక్క డిబేట్లకు రావడం వల్ల వాళ్ళ ప్రతిష్ట పెరగదు, ప్రతిష్ట దెబ్బతింటది. వీళ్ళు ఏదేదో మాట్లాడతారు, వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. అభివృద్ధి సంక్షేమాల గురించి తర్వాత ఏపీఎస్సీ లో ఒకటమ్మా చివరిగా ఒక్కటే 163 మంది రోడ్డు మీద పడతారని ధర్మాల గురించి మాట్లాడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ధర్మం డిఎస్సి అసలు ఎప్పుడన్నా కండక్ట్ చేశాడా? డిఎస్సి లో 16,000 మంది 16,903 మంది అటు రోడ్డు మీద ఎక్కారు. నేను విజయవాడలో ధర్నా చేశారు. చూద్దామండి ఏం జరుగుతుంది ఇంకా ముందు రోజులు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. గురునాథం గారు, మొయినుద్దీన్ గారు, మస్తాన్ రావు గారు అండ్ అదేవిధంగా తులసిరెడ్డి గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే అటు డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ అటు వైసీపీ అంటుంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు టీడీపీ కూడా గ్రూప్ 1 లో అక్రమాలు జరిగాయని చెప్పేసి అంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉపాధి రాజకీయం ఏపీలో అయితే పిక్స్ కి చేరుకుంది. మరి ఇది ముందు రోజుల్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది, దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎంత మేర ఆన్సర్ జవాబుదారితనంగా ఉంటాయనేది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ ది తెలుగు న్యూస్.